హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోతో చూసేద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫస్ట్గా చూస్తే మాత్రం హౌస్లో అయితే మాత్రం మొత్తం మీద ఇంకా ఎంట్రీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ లైవ్లో అయితే అసలు మనకి ఏమీ చూపించలేదు. సంజన గారి ప్రోమో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. అది చిన్నపిల్లలది ఎవరిదైనా సరే చాలా బాగుంటుంది. ఫస్ట్గా చూస్తే మాత్రం సంజన గారు అయితే ఫ్యామిలీతో అయితే ఇంట్లోకి వచ్చారు. కానీ మనకైతే లైవ్లో ఎక్కువగా చూపించలేదు. వాళ్ళు వెళ్ళిపోయే ముందు కొంచెం సేపు చూపించారు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, నెక్స్ట్ లెవెల్ మాట్లాడుతున్నాడు, చాలా బాగుంది. ఇంకా ఇమాన్యుయల్తో చూస్తే మాత్రం ఇక్కడ సంజన గారిని అమ్మ అంటాడు కదా, తమ్ముడు అని పిలుస్తాడు ఇమాన్యుయల్, చాలా బాగుంటుంది. వాళ్ళ క్యూట్ గా మొత్తం మీద చూస్తే ఇక్కడ ఫస్ట్ ప్రోమో అయితే డిమాండ్ పవన్ వాళ్ళ మదర్ అయితే వచ్చారు. నిన్న లైవ్ లో అయితే మనకి అది కూడా చూపించలేదు. డిమాండ్ పవన్ వాళ్ళ మదర్ కూడా చాలా బాగున్నారు. నిజంగా ఆమె కూడా చాలా మంచిగా, అది కూడా చూస్తే రీతుతో ఎలా ఉంటుంది ఏంటని చాలా మంది అనుకుని ఉంటారు. రీతుతో కూడా చాలా బాగుంది, మంచిగా ఉన్నారనమాట. దివ్య వాళ్ళ మదర్ కూడా వచ్చారు. మనకైతే అదైతే చూపించలేదు. ఇక వీళ్ళు ఫుడ్స్ అవన్నీ లోపలికి పంపించడం ఇదే చూపించారు. దివ్య వాళ్ళ మదర్ కూడా చాలా యాక్టివ్గా చాలా బాగున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రోమోస్ అన్నిట్లో కూడా, ఇంకా ఇక్కడ చూస్తే తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చింది కదా, సిస్టర్ కూడా చాలా బాగుంది. అది కూడా ఫంక్షన్ చేశారు, అదంతా కూడా నిన్న జరిగిపోయింది కదా. ఒక పాపని తీసుకొని వచ్చారు కదా వాళ్ళ సిస్టర్, ఇంకా అది కూడా చాలా బాగుంది. ఇంకా పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ కూడా హౌస్లోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తారనమాట. కానీ మనకి అదైతే చూపించలేదు. రేపు టెలికాస్ట్ అయితే చేస్తారనమాట. చాలా బాగా మాట్లాడిందంట. 10 నిమిషాలే టైమే కానీ వాళ్ళకి ఇచ్చింది. అది కూడా చూస్తే సంజన గారికి ఇవ్వటం జరిగింది కదా. ఇక 10 నిమిషాల్లో కూడా మంచిగా మాట్లాడారంట. ఇక్కడ తనుజ వచ్చేసి శారీ అనేది పెడుతుంది. ఇంకా అది కూడా చూస్తే కళ్యాణ్ వాళ్ళ మదర్కి అనమాట. కళ్యాణ్ అయితే చాలా ఫీల్ అయ్యాడు ఈరోజు, చాలా బాధపడ్డాడు. అది కూడా లైవ్ లో చూస్తే ఎవరు వస్తారో అసలు ఎలా ఉంటుందో ఏంటనేది వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాడు. ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చింది మా అమ్మ అనేసి చాలా బాధపడతాడు. అయితే ఇంకా వాళ్ళ మదర్కి అయితే శారీ కూడా ఇస్తుంది అనమాట. శారీ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకు పెట్టావని మళ్ళీ కళ్యాణ్ కూడా తనుజని అడుగుతాడు. ఏం లేదు, నాకు సపోర్ట్ గా ఉంటావు, కొంచెం ఎక్కువగా అందరూ ఉంటారు కానీ నువ్వు కొంచెం ఎక్కువగా ఉంటావు, నాకు పెట్టాలనిపించింది. మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వాళ్ళే కదా అనేసి ఇక్కడ ఒక క్లారిటీ అనేది ఇస్తుంది అనమాట. ఇంకా రేపు బర్నీ గారికి అలా చూస్తే రీతు చౌదరికి, ఇక్కడ ఇమ్మాన్యుయల్ కి, వీళ్ళ ముగ్గురికి అయితే రేపు అయితే ఎంట్రీ అయితే ఉండబోతుంది అనమాట. నాకైతే మాత్రం బర్నీ గారిది అలానే చూస్తే తనుజది, వీళ్ళిద్దరు బాండింగ్ అనేది నాకు చాలా ఇష్టం. వాళ్ళు కలిసి ఉంటే చూడాలని నేను అనుకుంటాను అనమాట. తనుజకి లెగ్ పెయిన్ ఒకటి వస్తుందంట. ఈ లెగ్ పెయిన్ వల్ల ఏంటంటే సఫర్ అవుతుంది అనేసి బర్నీ గారు ఏంటంటే ఒక క్రీమ్ అనేది లెగ్ మీద రాస్తారంట. అది రాసిన తర్వాత ఇక్కడ దివ్య నిఖిత మళ్ళీ కొంచెం గొడవ పెట్టుకుంటుంది. అంటే ఇక్కడ బర్నీ గారితో కొంచెం గొడవ అయితే జరుగుతుంది. లైవ్ లో చూపించలేదు. 1 hour ఎపిసోడ్ లో చూపిస్తారా లేదా అనేది చూడాలి, లేదా రేపు టెలికాస్ట్ చేస్తారేమో చూడాలి. ఈ ఫ్యామిలీ వీక్స్ అయిపోయిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ కూడా ఉంటది అనమాట. ఈ కెప్టెన్సీ టాస్క్ లో మళ్ళీ ఎవరు కెప్టెన్ అవుతారు ఏంటనేది ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. అలానే మీరు ఈ వారం ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. కళ్యాణ్ మళ్ళీ కెప్టెన్ అయితే బాగుంటుందని వాళ్ళ మదర్ చెప్పారంట, వెళ్ళిపోయేటప్పుడు చెప్పారంట. మళ్ళీ నువ్వు కెప్టెన్ అవ్వాలనేసి కళ్యాణ్కి చెప్పడం జరిగిందంట. ఇప్పటికే కెప్టెన్ అవ్వని వాళ్ళు ఎవరున్నారు, బర్నీ గారు అలా చూస్తే రీతు, వీళ్ళిద్దరిలో ఎవరు కెప్టెన్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, లేదా ఇంకా ఉన్న వాళ్ళలో ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారో కూడా కామెంట్ అయితే చేయండి. ఎవరు కెప్టెన్ అయ్యారు ఏంటి అనేది రేపే అప్డేట్ మనకి ఈవినింగ్ కల్లా రావచ్చు, లేదంటే ఆఫ్టర్నూన్ కల్లా కూడా ఎవరు కెప్టెన్ అయ్యారో కూడా వస్తుంది మనకి అప్డేట్ రాగానే నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అదే మార్నింగ్ కూడా మనకి ప్రోమో వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. మన ఛానల్ ఫాలో అవుతుందండి.